మీరు బాగా చదువుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మీకు ఎలాంటి హెల్ప్ ఉన్నా కానీ, ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మన సార్లు అందరూ కూడా ఉన్నారు. నేను కూడా మీలాగే ఇదే స్కూల్లో చదువుకున్నా. సురేంద్ర సార్ గారు, పటేల్ సార్ గారు నాకు చిన్నప్పటి నుంచి మీలాగా ఉన్నప్పుడు నుంచి సార్ చెప్పిన సారు వాళ్ళు చెప్పిన చదువు ద్వారానే నేను ఇంతవరకు ఒక గ్రాడ్యుయేట్ను, పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యి ఈరోజు ఊరు అందరి వారి ఆశీర్వాదంతో సర్పంచ్గా గెలిచిన నేను. కాబట్టి మీరు కూడా ఇదే కాకుండా మీకు ఏదైతే నచ్చుతుందో దాన్ని గోల్గా పెట్టుకొని మంచిగా చదువుకొని ముందుకు వెళ్తారని కోరుకుంటున్నా. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కానీ మన మేడమ్స్ ఉన్నారు, సార్లు ఉన్నారు, వాళ్ళందరూ అడిగి తెలుసుకోండి. సరేనా? థ్యాంక్ యూ సార్. హై స్కూల్ మరి మన ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు, అలాగే ఎస్ఎం చైర్మన్ గారు, మరియు వివో, అలాగే ఉపాధ్యాయులు మరియు టీచర్స్ గారు అందరికీ, పిల్లలకు అందరికీ నా యొక్క నమస్కారములు. ఫస్ట్గా సర్పంచ్, ఉప సర్పంచ్ గారికి శుభాకాంక్షలు. మన సర్పంచ్ గారు మన స్కూలు మనం అందరూ చదువుకున్నాం ఇక్కడనే, ఓకే. కాకపోతే మన స్కూల్లో కొన్ని మన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రాబ్లమ్స్ అంటే మేము సార్ ఇందాక అన్నట్టు కోతులది కానీ, ప్లస్ ఇక్కడ మళ్ళీ ఎన్నోన్ పర్సన్ వస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్నోన్ పర్సన్ వస్తున్నారు. ప్లీజ్ మీరు దాని మీద దృష్టి సారించాలా. మన ఎప్పుడంటే స్కూలు అయిపోయినాక క్లోజ్ ఎంత వస్తుంది, మళ్ళీ స్కూల్ బంద్ ఉన్నప్పుడు మనం హాలిడేస్ అప్పుడు ఇక్కడ నచ్చే వాళ్ళు ఇక ఏమేమో కార్యక్రమాలు చేస్తున్నారు. ప్లీజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని దృష్టి సారించండి. అలాగే మనకు సార్ దాకా అన్నట్టు నెక్స్ట్ ఇయర్ నుంచి మన సరే ఏంటి ఫ్రీ ఫైమర్ దానికి మీరు సహాయం చేయాలని కోరుతున్నాము. ఇంకొకటి సార్, అంటే ఇదే సభ దీని ద్వారా మనకు తెలియజేస్తున్నాం సార్. అది ఇప్పుడు మాకు స్కూలు శాంక్షన్ 2-3 years అవుతుంది. దాన్ని జర మీరు దృష్టి తెచ్చుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి ఇప్పుడు ఊళ్ళో ఏదైనా సరే కానీ మనకు విద్య, వైద్యం, మీరు దీన్ని ముందు తీసుకెళ్తే ఆటోమేటిక్గా మీరు ఏం చేసి చేయకుండా డెవలప్ అయితే అవుతుంది. కామన్ అది కాదు మీకు. కాబట్టి ప్లీజ్ దయచేసి మీరు దాన్ని దృష్టి ఉంచుకొని మీరు తొందరగా అయితే చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఇంకా అంటే మీరు కొత్త ఎక్కిళ్ళు మీరు ఇంకేం కోరుకున్నా అని అది మాకు అది కాదు. కాకపోతే ఇవి మీరు అది పెట్టండి. థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నటువంటిది ఈ కార్యక్రమం మీకు అందరికీ తెలుసు. పిల్లలకు ఇంకా తెలియనటువంటి వాళ్ళు ఏంటంటే కొత్తగా ఎలక్ట్ అయినటువంటి సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు. అయితే ఇంతకుముందు ఫుడ్ ఫెస్టివల్ అనేది మనము ఏర్పాటు చేసుకున్నాము. దాంట్లో చాలామంది పార్టిసిపేట్ అయ్యారు, చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ అయ్యారు. ఇట్లాంటి కార్యక్రమము మనము దాదాపు చుట్టుపక్కల ఎక్కడ కనపడలేదు. చాలా బాగా చేశారు, అందరూ బాగా చేశారు. దాని కొరకు మన ప్రధానోపాధ్యాయులు వాళ్ళకి ప్రోత్సాహకంగా బహుమతుల ప్రదానం చేద్దామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మీరు కూడా మీకు పిల్లలు మీ అందరికీ ఏమర్థమైంది, మరి ఈ ఫుడ్ ఫెస్టివల్ అనేది ఎందుకు ఏర్పాటు చేశారు అనేది మీకు ఏమైనా అర్థమైందా?